అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఇప్పుడు కవిత ఇంత అగ్రెసివ్గా మాట్లాడడానికి లేదు, నాకు ఒక నాన్ కోఆపరేషన్ అనేది పార్టీ వైపు నుంచింది, నాకు అసలు సపోర్ట్ చేయలేదు, సీనియర్ లీడర్లు ఎవరు నాతో పాటు లేరు అని ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏమని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు తను బీఆర్ఎస్ పార్టీతో డిఫర్ అయింది. తను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నది. ముఖ్యమంత్రి కావడానికి రేవంత్ రెడ్డి అనే అతనే ముఖ్యమంత్రి అయింది కాబట్టి నేను కూడా ఎందుకు కావద్దనే మాట తను మాట్లాడిండ్రు. కాబట్టి వాళ్ళ ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా రేపు వాళ్ళు ఉన్నారు కాబట్టి తర్వాత అవకాశం కేసీఆర్ తర్వాత ఆమెకు రాదు అని చెప్పేసి ఒక నమ్మకం ఆమె కుదిరినట్టుంది. ఎవరికి ఇస్తారు ఏంటి అనేది ఇప్పటిదాకా ప్రజలు ఉంటారు, ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ తర్వాత కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షునిగా కూడా తన యొక్క నిర్ణయం అనేది ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు రాదు అని చెప్పేసి ఆమెకు నిరాశ చెందిన తర్వాత ఆమె పోయినట్టు తెలుస్తున్నది. ఎందుకంటే నేను చాలాసార్లు కూడా మాట్లాడుతూ చెప్తున్నారు, నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఫస్ట్ ఉమెన్ సీఎం తెలంగాణకి అనేది. సరే ఓకే, వారి యొక్క ప్రతి మనిషి కూడా ఆశాజీవి, ఆమె కూడా ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి అయితే బాగానే ఉంటుంది. కానీ నిన్ను అసలు కవిత ఈ రోజున ఈ పార్టీలో ఇంత రావడానికి వారి తండ్రి గారిది ప్రోత్సాహము, తండ్రి గారి అవకాశాలు ఇవ్వడము, వారు ఇక్కడ ఉద్యమంలో తను ఉండడం, ఇవన్నీ కూడా కలిసి వస్తేనే కదా అయింది. కాబట్టి నిన్ను ఇప్పటిదాకా తయారు చేసింది కేసీఆర్ గారే కదా. కాబట్టి అటువంటి కేసీఆర్ గారి మీద ఇటువంటి యుద్ధం చేయడం అనేది అది అనైతికం, అది సరైనది కాదు. ఇవాళ కేసీఆర్ గారిని బాధ పెట్టడం, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి తప్పు కాదు. మీ ప్రయత్నాలు మీకు ఉన్నట్లయితే రాజకీయంగా మనతో డిఫర్ అయిపోతుందని చెప్పేసి అంటే బాగుంటుంది. రాజకీయంగా ఏం డిఫర్ అవుతున్నారు? చిన్న చిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంశాలు ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి మాట్లాడుతున్నారు. కాబట్టి మా యావత్తు పార్టీ కూడా ఏం భావిస్తున్నది? కాంగ్రెస్ చేతిలో ఒక ఆయుధంగా మారిందని చెప్పేసి భావిస్తున్నది తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కవిత అంత క్లియర్గా నేను తెలంగాణకు ఒక సీఎం కాబోతున్నాను, ఫస్ట్ ఉమెన్ సీఎం అని చెప్పడానికి కూడా ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉన్నటువంటి కొంతమంది మినిస్టర్లు కూడా నెక్స్ట్ సీఎం కేటీఆర్ అనే ఒక ప్రొజెక్ట్ అయింది. ఆ తర్వాత అలాంటి క్యాంపెయినింగ్ చాలా జరిగింది. కాబట్టి ఇంటర్నల్గా ఏదో జరిగింది, ఇద్దరి మధ్య ఏదో క్లాష్ వచ్చింది. మరి కేసీఆర్ ఎవరి వైపు ఉన్నాడు, బోల్డ్ అని ఊహాగానాలు అయితే ఉన్నాయి కదా. అప్పుడు ఆ టైంలో ఏం జరిగింది? ఎందుకని తను బయటికి వెళ్లాల్సి వచ్చింది? ఎందుకని తను అంత తీవ్ర స్థాయిలో మాట్లాడాల్సి వచ్చింది? నెక్స్ట్ మళ్ళీ సీఎం అయ్యేది కేసీఆర్ గారు, అది నిర్వివాదాంశం. కేటీఆర్ గారు మరొకరు వచ్చినా కూడా తర్వాత అవుతారు కావచ్చు, కానీ ఈసారి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారే. కాబట్టి వారి ఊహాగానాల మీద స్పందించడం అనేది మరొక ఊహాగానం అయితే జ్యోతిష్యం అయితే తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా నెక్స్ట్ జరిగే ఎన్నికలు ఎప్పుడైనా ఆ ఎన్నికల ద్వారా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు వీళ్ళని చర్చ కూడా అవసరం. సో కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు ఇంత క్లియర్గా చెప్పినప్పుడు కూడా తనకున్నటువంటి కాన్ఫిడెన్స్, ఈ మధ్యన తను మాట్లాడుతున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా నెక్స్ట్ నేనే అవుతాను, దానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ అన్నీ చేస్తున్నాను అనే ఒక మాట. మనిషి ఆశాజీవి, ఎన్ని ప్రయత్నాలన్నీ చేయొచ్చు. కవిత గారేంటి, కేసీఆర్ గారు ఏంది అనేది తెలంగాణ ప్రజలకు మొత్తం కూడా తెలుసు. ఇవాళ వారు కేసీఆర్ గారి మీద కొట్లాడుతున్నట్టు తెలుస్తున్నది. కాబట్టి అందులో దానివల్ల కాంగ్రెస్కు ఉపయోగం తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్కు ఉపయోగపడాలని చేసే మీ చర్య ఏదైనా కూడా ప్రజలు ఆమోదించరు. ఇవాళ కొద్దిమంది పిడికెడు మంది ఇవాళ పెయిడ్ ఆర్టిస్టులు మీతో పాటు ఉంటే ఉండొచ్చు తప్ప ఇవాళ యాక్చువల్గా ఈ పార్టీ నుంచి ఒక నాయకుడు కానీ కార్యకర్త కానీ ఇవాళ కవిత గారితో ఎవరు కూడా వెళ్ళరు. ఇప్పుడంతా ఆల్ ఎలోన్ తనే ఫైట్ చేయాలా? ఇంకా 16th తను అటెండ్ అవ్వాల్సి ఉంది. లీగల్ టీంతో నేను చర్చిస్తున్నాను అనేది ఒక మాట చెప్పారు తను. వారికి కావాల్సిన సపోర్ట్ వారికి ఉన్నదని చెప్పి వారు భావిస్తున్నారు. కాబట్టి దాని గురించి నేను మాట్లాడడం అనవసరం. కాబట్టి వారు ఇంతకుముందే నేను చేసుకున్నా అని చెప్పేసి అంటున్నారు కదా, అప్పుడు ఇంకా ఎక్కువ కూడా ఇప్పుడు సపోర్ట్ దొరుకుతుంది వారికి. ఓకే, ఇప్పుడు అనర్హత వేటుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే గతంలోనే కడియం శ్రీహరి ఒక మాట అన్నారు, కవిత అంత తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అవ్వడానికి కూడా ఇంటర్నల్గా ఏదో జరిగింది. తను ఒక మాట చెప్పారు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, వాళ్ళ వల్లే కేసీఆర్ దాకా నేను రీచ్ అవ్వలేకపోతున్నాను, అందులో మీరు కూడా ఉన్నారు అనేది కడియం శ్రీహరి అంటున్నారు. మీ వల్లే కుటుంబం విచ్ఛిన్నమైందని, మీ పాత్ర ఎంత ఉంది అందులో? అతను ఒక ఊసర వెళ్ళి ఒక ముసలి నక్క, అతను మాట్లాడే మాటలకి ఈ రోజున విలువ అనేది 0. అతను మాట్లాడే ఒక వయస్సు మీరిన తర్వాత వయోభారంతో ఎక్కువ కూడా ఏంటంటే కొన్ని మతిమరుపు మాటలు, కొన్ని కావాలని చెప్పేసి అబద్ధపు మాటలు ఉండొచ్చు, కానీ అతనికి ఈ రోజున
ఈ రాష్ట్ర రాజకీయాల్లో అతని విలువనే సున్నా అయినప్పుడు అతని మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ కుటుంబం ఏం విచ్ఛిన్నం కాలేదు. కేసీఆర్ గారి కుటుంబం ఒక 3-4 కాదు, 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ సభ్యులు, 4 కోట్ల మంది తెలంగాణ సభ్యులు అందరు కలిస్తేనే కేసీఆర్ గారి కుటుంబం. కేసీఆర్ గారి కుటుంబంలో ఇంతవరకు నన్ను కేసీఆర్ గారు కానీ, శోభమ్మ కానీ, కేటీఆర్ గారు కానీ, ఈవెన్ కవిత గారు కానీ ఒక మాట నన్ను ఎప్పుడు కూడా ఎవరు అనలేదు. భవిష్యత్తులో కూడా అంటారని చెప్పి నేను అనుకోను. ఏమన్నా ఉన్నట్లయితే కేసీఆర్ గారి కీర్తి బాగా ఉన్నప్పుడు తన దగ్గర మేమందరం కూడా చాలా చిన్నవాళ్ళం. అది కంటిన్యూ కావడానికి మేము ప్రయత్నం చేసిన వాళ్ళం తప్ప ఇటువంటి ఊసర వెల్లులు ముసలిస్తే కొంత మమ్మల్ని దగ్గర తీయడం వారికి నచ్చని అంశం. మమ్మల్ని దగ్గర తీసినా కూడా మేము పనిచేసే వాళ్ళం తప్ప నీలాగా పదవులు మాత్రమే పొంది ఇవాళ ఆ విధంగా మాట్లాడడం అనేది వారికే తగు. కేసీఆర్ గారు వారికి ఏం తక్కువ చేసిందని ఎంపీ చేసిండు ఆయనను, ఆ తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిండ్రు, ఎమ్మెల్సీగా 2 సార్లు చేసిండ్రు, నీ కోరిక మేరకు ఎమ్మెల్యేని చేసిండు, ఆ తర్వాత మళ్ళీ నీ కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు, నీకు కావాల్సిన ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఇచ్చిండ్రు, మిగతా ఎక్కడెక్కడ పార్టీ ఎలక్షన్ అయితే డబ్బులు ఇచ్చిండ్రు. నిన్ను ఏ విధంగా నువ్వు ఏది అడిగినా కూడా నీకు అన్ని విధాలుగా చేసింది కదా. ఇవాళ కేసీఆర్ క్షమాపణ చెప్పాలనే దశకు నువ్వు చేరినావంటే దేనికి క్షమాపణ చెప్పాలి? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుక, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుక, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసినందుక, నిన్ను ఎమ్మెల్యేగా చివరిగా ఎమ్మెల్యే చేసినందుక, నిన్ను ఎక్కడ ఏది తక్కువ చేసిన? 2013లో మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత 2023లో మీకు లాస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీ కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చి నీ కూతురికి ఎంపీ టికెట్కి అయ్యే ఖర్చు కూడా ఇచ్చిన తర్వాత ఇన్ని పదవులు అనుభవించి నువ్వే పెద్ద బ్రహ్మాండమైన నాయకుడు అని చెప్పేసి నువ్వు పాట పాడి ఇవాళ ఈ విధంగా మాట్లాడడం అనేది ఏ విధంగా కడియం గారికి నైతికం? అందుకే ఆయన ఒక పెద్ద ఊసర వెళ్ళి ఎన్టీ రామారావు గారిని మోసం చేసి చంద్రబాబు నాయుడు పంచం చేరండి, చంద్రబాబు నాయుడుని మోసం చేసి కేసీఆర్ దగ్గర చేరండి, కేసీఆర్ గారిని మోసం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర చేరండి. రేవంత్ రెడ్డి మోసం చేసిన తర్వాత మళ్ళీ ఎవరి దగ్గర చేరుతారో చూడాలి. అప్పటి వరకు ఆయన వయసు అనుకూలిస్తే ఎక్కడ చేరుతారో చూడాలి. కాబట్టి మోసం అనేది ఆయన నైజం, మోసం అనేది ఆయన యొక్క బ్లడ్లో ఉన్నది. కాబట్టి ఇవాళ ఏదో కొన్ని అవకాశాలు వస్తే పార్టీతో గెలిచింది తప్ప ఆయన వ్యక్తిగతంగా గెలిచింది కాదు. పార్టీతోని అలా టికెట్ ఇచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు, మా కాన్స్టిట్యున్సీ అది, మేము, మా అమ్మ, మా భార్య, మా పిల్లలు కూడా మేము ఆయనకు ఓటేయడానికి కోసం ఊర్లో తిరిగి చేసిన వాళ్ళం. కాబట్టి మాకు హక్కు ఉన్నది. మా పార్టీ బీఫామ్ ఇచ్చింది, మా కుటుంబ సభ్యులు కూడా మీకు ఓటేసినాం, నీకు గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేసి తిరిగినాం. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. నీకు ఇప్పటికీ సిగ్గు ఉంటే, లజ్జ ఉంటే, నువ్వు ఒక రాజకీయ నాయకునిగా నువ్వు ఒకవేళ అన్నం తింటే ఇవాళ రాజీనామా చేసి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పి, కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పి రాజీనామా చేసి నిజంగానే నీకు రాజకీయాల్లో నీకు నమ్మకం ఉంటే, నీకు ఓటేసిన ప్రజలు నన్ను చూసి చేసినని చెప్పి నమ్మకం నీకుంటే ఇవాళ రా, పోటీ చేయి. గెలిచిన తర్వాత నువ్వు గెలిస్తే నువ్వు నోరు మూసుకుంటావు. నువ్వు రాజీనామా చేసేంత వరకు కూడా నీ మీద దాడి ఈ విధంగానే ఖచ్చితంగా మేమందరం కూడా మాట్లాడుతూనే ఉంటాం. నిన్ను రాజీనామా చేయని కోరుతూనే ఉంటాం. నీ ఊసరవెల్లి శకల్ని మొత్తం కూడా పబ్లిక్ ముందు పెడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. మీరు ప్రతిసారి పదే ఆయన్ని రాజీనామా చేయమంటుంటే వెరీ రీసెంట్గా ఆయన చేసినటువంటి మాట, ఫస్ట్ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందే కేసీఆర్ కదా, ఆయన క్షమాపణలు చెప్తే నేను రాజీనామా చేస్తానని. కేసీఆర్ రెడీ ఉన్నారా క్షమాపణ చెప్పడానికి? ఇదే కడియం సీఆర్ ఇంతకుముందు మాట్లాడిన అన్ని కూడా మళ్ళీ టీవీలోకి వెళ్ళి లేకపోతే పేపర్లో చూసుకోమని చెప్పింది. ఏనాడు కూడా కేసీఆర్ గారు వేరే పార్టీ నుంచి మన దగ్గరికి వచ్చినప్పుడు తీసుకునే క్రమంలో వాళ్ళు పదవిలో లేకపోతే మామూలుగా తీసుకున్నాం. పదవిలో ఉంటే ఎమ్మెల్యేలుగా టీడీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ 2/3 మెజార్టీతో మెర్జ్ అయినరు. బీఎస్పీ కూడా 2 మెంబర్స్ ఉంటే ఐక్యరెడ్డి గారు, కోనప్ప గారు ఉంటే మెర్జ్ అయినరు. కాంగ్రెస్ పార్టీ కూడా 2/3 ఉంటే మెర్జ్ అయింది. టీడీపీ కూడా 2/3 ఉంటే మెర్జ్ అయింది. మెర్జర్ ఈజ్ యాక్సెప్టబుల్, లీగల్లీ రైట్ యాక్ట్, అంతే తప్ప కానీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.